హాయ్ ఫ్రెండ్స్, అవి ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గీత ప్రభాక వ్లాగ్స్. ఇది వచ్చేసి మేము అనంతపూర్లో సెలబ్రేట్ చేసుకునే దివాళీ రోజు అనమాట. సెలబ్రేషన్ అంటే ఏం లేదండి, ఆ రోజు మేము చేసుకునే పూజా విధానము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు కొన్ని విషయాలు మీకు తెలియని విషయాలు, కొంతమందికి తెలియని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చూస్తున్నారు కదండి, దొంతులు అంటారు దీన్ని. దివాళీ రోజు పెడతారు. దివాళీకి ముందు రోజు దంతెరస్ అంటారు, బొమ్మల కొలువు పెట్టుకుంటూ ఉంటారు. అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు పెట్టుకుంటారు అనమాట. మన తెలంగాణలో అయితే దివాళీ రోజే పెడతారు బొమ్మల కొలువు. లక్ష్మీదేవి ముందు రోజు అనమాట, దివాళీ ముందు రోజు బొమ్మల కొలువుకి పూజ చేసి నెక్స్ట్ డే లక్ష్మీ పూజ చేసుకుంటారు దివాళీ రోజు. సో ముందు రోజు దంతెరాస్ రోజు ఇలా బొమ్మల కొలువు పెట్టినప్పుడు ఇలా దొంతులు అంటారండి వీటిని. ఆ దొంతులు ఖచ్చితంగా పెట్టాలి. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త దొంతు తీసుకొచ్చి, దొంతు అంటే కుండలు అనమాట, 3 కుండలు ఉంటాయి, దాని లోపల ప్యాలాలు వేస్తారనమాట. సో ఇది వేసి పెడుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త దొంతు తీసుకోవాలి, ఒక కొత్త బొమ్మ తీసుకోవాలన్నమాట. మట్టి బొమ్మ తీసుకుంటారు, చెక్కల బొమ్మలు అలాంటివి పెడతారనమాట బొమ్మల కొలుపులో. సో ఇక్కడ మేము రాయలసీమ కాబట్టి నేనెందుకు ఇక్కడ చూపిస్తున్నానంటే, ఎవ్రీ ఇయర్ ఆడపిల్లకి పెళ్ళైపోయిన తర్వాత అమ్మగారింటి నుంచి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ దివాళీకి దొంతులు పంపించాలన్నమాట. అదొక ఫార్మాలిటీ. లైక్ వాళ్ళకి మ్యారేజ్ అయిన 5 ఇయర్స్కి కానీ 7 ఇయర్స్ ఆడ్ నెంబర్స్ వరకు పంపించాలి. తర్వాత వాళ్ళ ఇష్టం ఉన్న ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదంటే మధ్యలో కూడా ఆపేయచ్చు. సో నాకు వచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఆడపిల్లకి మళ్ళీ పాప కానీ పుడితే ఆ పాప 5 ఇయర్స్ వచ్చేంత వరకు, 7 ఇయర్స్ వచ్చేంత వరకు ఎవ్రీ ఇయర్ దొంతులు పంపించాలన్నమాట. ఒక దొంతు అయినా, రెండు దొంతులైనా, లేదంటే ఒక దొంతు ఒక బొమ్మ అయినా ఇలా పంపిస్తూ ఉంటారనమాట. సో దివాళీ ముందు రోజు మమ్మీ నాకు పంపించింది. సో నేను ఆ దివాళీ రోజే పెట్టుకుంటున్నాను అనమాట. ప్యాలలు అవన్నీ కూడా పంపించింది. సో అది పెట్టుకున్నాను. ఇది చాలామందికి తెలీదు. సో అది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది కాబట్టి అది ఎక్కువ పెట్టుకోలేక షోకేస్లో పెడుతున్నాను అనమాట. ఇంకా మమ్మీకి చెప్పినాను ఆపేసేయండి, ఇంకా ఎక్కువ అయిపోయినాయి అని. ఏజ్ ఎట్లాగో 7 ఇయర్స్ వచ్చింది కాబట్టి ఇంకా ఆడ్ నెంబర్స్లో ఆపేస్తే బెటర్ అని చెప్పేసాను అనమాట. సో దాంతోపాటు ఒక చిన్న ఫ్లవర్ పాట్ లాంటిది కూడా పంపించింది. అది కూడా నేను దేవుడి దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడే మేము ఏం చేసినామంటే, దివాళీ రోజు కానీ ఏ ఫెస్టివల్, సంక్రాంతి, దసరా, ఏ ఫెస్టివల్లో అయినా మా ఇంట్లో, మా రాయలసీమ, మా అనంతపూర్లో ఏ ఫెస్టివల్కైనా ఖచ్చితంగా మేము దేవుళ్ళందరికీ అభిషేకం చేస్తామండి. ఎవ్రీ మండే మా ఇంటి దేవుడు ఎరిస్వామి కాబట్టి ఎవ్రీ మండే అభిషేకం చేస్తాము, లేదంటే ఎవ్రీ ఫెస్టివల్కి ఖచ్చితంగా అభిషేకం చేస్తాను. నేను ఇక్కడ అభిషేకం ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అనమాట వీడియోలో. అభిషేకం అనేది మీ ఇష్టం అండి. పంచామృతంతో అభిషేకం చేయొచ్చు, లేదంటే ఉట్టి పాలతో చేసినా చాలా మంచిది. మేము ఎవ్రీ ఫెస్టివల్ రోజు మ్యాక్సిమం పంచామృతంతోనే అభిషేకం చేస్తాము, ఎప్పుడైనా పాలతో కూడా చేస్తాము. ఇలా మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నిటికీ అభిషేకం చేసేసి నీట్గా వాటర్తో కడిగేసి మళ్ళీ బొట్లు పెట్టేసి మేము ఇలా పూజ చేసుకున్నాం. అండ్ మా ఇంట్లో మనోరంజన్ చెట్టు ఉందన్నమాట. మనోరంజన్ పూలు చూపిస్తున్నాను ఇక్కడ, గ్రీన్ కలర్లోనే. అది చాలా శ్రేష్టం అండి, శివుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అవి. సో మా అత్తయ్య అదే పనిగా ఎన్నో ఇయర్స్ బ్యాక్ మనోరంజన్ చెట్టు నాటిందనమాట. సో ఇప్పుడు చాలా పువ్వులు వస్తున్నాయి. ఆ పువ్వులు అనేది గ్రీన్ కలర్లో చూపిస్తున్నాను కదా, ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇది దేవుళ్ళకి పెడితే చాలా శ్రేష్టం. మెయిన్గా శివుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. సో ఎన్ని ఫ్లవర్స్ డెకరేట్ చేసినా ఈ ఫ్లవర్స్ మాత్రం డైలీ మా మామయ్య పైకి వెళ్ళి తెంపుకొని వస్తుంటాడు అనమాట. సో ఆ చెట్టు కూడా చాలా పెద్దదైపోయింది. సో ఆ ఫ్లవర్స్ మేము ఖచ్చితంగా దేవుడికి పెడతాము. అండ్ ఇక్కడ అష్టోత్తర స్తోత్రం చదువుతున్నాము అమ్మవారికి. సో ఇలా మా పూజ విధానం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చేస్తున్నాము. చాలామందికి నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, చాలామందికి టెంకాయ కొట్టేటప్పుడు చాలా పెద్ద డౌట్ ఉంటుంది. టెంకాయ కొట్టిన తర్వాత టెంకాయకి బొట్లు పెట్టాలా వద్దా అని. టెంకాయ కొట్టే ముందు టెంకాయకి బొట్లు పెట్టచ్చండి. టెంకాయ కొట్టిన తర్వాత టెంకాయకి లోపల మాత్రం బొట్లు పెట్టకూడదు. అది దిష్టి తీసినప్పుడు, ఏదంటే ఇంటికి దిష్టి తీసినప్పుడు కానీ, గృహప్రవేశం అప్పుడు, లేదంటే మనం కొత్త వెహికల్స్ కొనుక్కున్నప్పుడు దానికి దిష్టి తీసినప్పుడు కానీ, లేదంటే దిష్టి పోవడానికి కొడతారు కదా, అట్లాంటి టైంలోనే టెంకాయకి బొట్లు పెట్టాలన్నమాట. దేవుడికి సమర్పించేదానికి మనం టెంకాయకి బొట్లు అసలు పెట్టకూడదు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళని ఇంట్లో కూడా పెట్టినప్పుడు ఎందుకు టెంకాయకి బొట్లు పెట్టలేదని అంటారా. చాలామందికి తెలియని విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అంతే అండి ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్.